నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్ చేసిన ప్రెసిషన్ స్ట్రైక్స్ మనకందరికీ తెలిసిందే. సో మే 6, 7, 8 రాత్రుళ్ళు ఎట్లా అయితే స్ట్రైక్స్ చేశాయో, పర్ఫెక్ట్గా 9 బేస్లను ఎట్లా అయితే బద్దలు కొట్టిందో పాకిస్తాన్కి సంబంధించి మిలిటరీ బేస్లను, సో అలాగే పాకిస్తాన్ కూడా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే తన ప్రాంతమే అది. సో అక్కడ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లపై స్ట్రైక్స్ చేసిందని చెప్పాలి, బాంబర్స్ తోటి, ఫైటర్ జెట్స్ తోటి. సో నిజానికి ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే డైరెక్ట్ ఎక్కడైతే కొట్టాలో అక్కడే కొడుతుంది, ఇంకెవరిని చంపదు. అక్కడున్న మనిషి, ఆ ప్రాంతము, ఆ ఇల్లు మాత్రమే ధ్వంసం అవుతుంది. 100% షూర్ టార్గెట్గా అక్కడ దాడి జరుగుతుంది. కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రావిన్స్లో ఒకానొక ప్రాంతంలో దాదాపు 10-15 ఇళ్ళు ధ్వంసమయ్యే విధంగా స్ట్రైక్ చేసింది. అంటే 100% స్ట్రైక్ రేట్ అంటే పర్ఫెక్ట్ టార్గెట్ ఓరియంటెడ్గా లేదది, కానీ దాన్ని మాత్రం అద్భుతమైన స్ట్రైక్గా పాకిస్తాన్ చెప్పుకుంటోంది. అందులో మిలిటెంట్స్ని చంపాలి అనేది పాకిస్తాన్ ఉద్దేశంగా తెలుస్తోంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళు పాకిస్తాన్ సొంత దేశానికే పెద్ద తలనొప్పిగా ఉన్నారు. ఎన్నో అటాక్స్ జరిగాయి. 2014 వరకు కూడా వీళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మిలిటరీ ఆపరేషన్ తర్వాత వాళ్ళు కొంత తగ్గడం జరిగింది. కానీ 2021 తర్వాత ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్లు రాజ్యం వెళ్ళడం మొదలుపెట్టారో అప్పటి నుంచి పాకిస్తాన్కి సంబంధించి తెహ్రీకే తాలిబాన్ కూడా యాక్టివేట్ అయింది. నిజానికి అటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ సంస్థ కూడా ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేకపోయినా కొంత ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి లాంటి కాన్సెప్ట్స్ అయితే వాళ్లకు ఉంటాయి. సో ఈ రకంగా కొంత గొడవ ఉంది, కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఈ రకంగా నడుస్తుంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ సొంత దేశంలోనే పెద్ద తలనొప్పిగా మారింది. అయితే గమ్మత్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్గా చేసే ఈ స్ట్రైక్స్ 100% స్ట్రైక్స్ ఎలా ఉండాలి అంటే, ఇందాక మనం అనుకున్నట్టు డైరెక్ట్ పాయింట్ని టార్గెట్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఆ వ్యాలీలో ఉన్న ఆ యొక్క ప్రాంతం మీద పడి దాదాపు 30 నుంచి 40 మంది ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ చచ్చిపోయారు. తీరా చూస్తే వాళ్ళు టెర్రరిస్టులు కాదు, సామాన్య ప్రజలు. నిజానికి పాకిస్తాన్ చేసిన ఈ అటాక్స్ ఒక రకంగా అటర్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే టెర్రరిస్టులను చంపే బదులు సామాన్య మనుషుల్ని, సివిలియన్స్ని చంపడం ఎంతవరకు సమంజసం? ఇదొక ఎత్తు అయితే, వాళ్ళు సొంత దేశంలో వాళ్ళు పెంచి పోషించుకున్న ఉగ్రవాదమే తిరిగి వాళ్లను బలి చేసే పరిస్థితికి వచ్చింది. సో ఇది పాకిస్తాన్ చేస్తున్న గమ్మత్తైన విషయం. నిజానికి అక్కడ అడుక్కు తినే పరిస్థితి కూడా సరిగ్గా లేని రోజులు అట్లా దిగజారుతూనే ఉంది. పైనుంచి బాంబులు వేసి మరి సామాన్య జనాల్ని చంపడం. సో ఇప్పుడు అక్కడ ఉన్న తెగలు వాళ్ళంతా ఏమంటున్నారంటే, మేము ఆడవాళ్ళ శరీరాలను మేము ఖననం చేస్తాం, కానీ మగవాళ్ళు, పిల్లల శరీరాలను తీసుకొని కమాండర్ల ఇంటి ముందు ధర్నాలు చేస్తామని అంటున్నారు. ఆ శరీరాలు పట్టుకొని అక్కడికి పోయి ధర్నాలు చేస్తారు. ఏంటి అన్యాయం అని చెప్పి. అంటే వీళ్ళు టెర్రరిస్టులను చంపడం వదిలేసి సివిలియన్స్ని చంపుతున్నారు. ఇక టెర్రరిస్టులు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే, మనం హమాస్ విషయంలో చూసాం. స్కూల్సు, కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్, వీటి అండర్గ్రౌండ్లో టన్నెళ్ళు ఎట్లయితే తయారు చేసుకున్నారో, ఇక్కడ సామాన్యులను అడ్డం పెట్టుకొని ఈ టీటీపీ వాళ్ళు, ముఖ్యంగా మిలిటెంట్స్ వాళ్ళు యాక్షన్ ప్లాన్ అంతా కూడా చేసుకుంటున్నారు. సామాన్యులను అడ్డంగా పెట్టుకొని అక్కడి వాళ్ళని ఇన్ఫార్మర్గా పెట్టుకుంటారు, భోజనానికి ఏర్పాట్లు అక్కడ వాళ్ళతో చేయించుకుంటారు. ఇదంతా హ్యాపీగా నడుస్తుంది. ఈరోజు ప్రపంచానికి చూపెట్టడానికి మేము టెర్రరిస్టులను, మిలిటెంట్లను ఏరివేస్తున్నాం అని చెప్పడానికి పాకిస్తాన్ ఈ బాంబులు పడేసింది. కానీ తీరా చూస్తే అక్కడున్న సివిలియన్స్ని చంపేసింది. మరి ఇంత మూర్ఖపు పాకిస్తాన్కి సంబంధించి ఈ న్యూస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు పాకిస్తాన్ తాలిబాన్ల అంటే ఈ టెర్రరిస్టులను రూపుమాపే పరిస్థితి ఉంటుందా, లేకపోతే రివర్స్గా ఇట్లాంటి బాంబులు వేసి సామాన్యుల్ని చంపుకొని వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు ఒడుచుకునే పరిస్థితి? మీరేమంటారో ఒకసారి ఈ న్యూస్ అప్డేట్పై ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.